రోజు ఇరాన్ను అమెరికా రౌండ్ అప్ చేసింది. మొత్తంగా హర్ముజ్ జలసంధికి సంబంధించి ఏవైతే తెరవాలంటూ చర్చలు జరిగాయో అవి విఫలం కావడంతో అటు అమెరికా అయితే పూర్తిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు చర్చలు విఫలం అవడానికి అటు నెతన్యాహు కారణమంటూ కూడా ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. అయితే తాజాగా సిచ్యువేషన్ గమనించినట్లయితే హర్ముజ్ సంబంధించి మొత్తంగా కూడా పూర్తిగా అటు అమెరికా బలగాలు మోహరించిన సిచ్యువేషన్ నెలకొంది. హర్ముజ్ ను దిగ్బంధం చేస్తామంటూ కూడా ట్రంప్ ఇరాన్ కు హెచ్చరించారు. అయితే ఒకవేళ ఇరాన్ ఏం చెప్తుంది అంటే ట్రంప్ కనుక యుద్ధానికి కోరినట్లయితే మేము సిద్ధంగా ఉన్నాము, కొత్త వ్యూహాలతో యుద్ధాన్ని ఫేస్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్. హర్ముజ్ పూర్తిగా తమ ఆధీనంలో ఉన్నట్టు కూడా ఐఆర్జీసీ చెప్తోంది. మరోవైపు ఓడరేవులు అలాగే తీర ప్రాంతాలకు ఏవైతే నౌకలు వెళ్తాయో వాటిని అమెరికా అడ్డుకుంటోంది. హర్ముజ్ చుట్టూ భారీగా బలగాలు మోహరించారు. 15 వార్షిప్లు అలాగే F-35 జట్లు మోహరించడం జరిగింది. అమెరికా దిగ్బంధనంపై ఇరాన్ తీవ్ర స్పందన వ్యక్తం చేస్తోంది. గల్ఫ్లో పోర్టులన్నిటికీ రాకపోకలు నిరోధిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇటు ఇరాన్ నౌకలు పేల్చేయాలని ట్రంప్ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇద్దరు కూడా మేమంటే మేం అన్న విధంగా కూడా హెచ్చరికలతోటి హోరెత్తిస్తున్న సిచ్యువేషన్ పశ్చిమాసియాలో చోటు చేసుకుంది. ట్రంప్ కోరితే యుద్ధానికి సిద్ధమే అంటూ కూడా ఇరాన్ చెప్తూ ఉంది. అసలు మొన్న జరిగిన చర్చలు విఫలం అవడానికి కారణం ఏంటి? ఆ చర్చలు విఫలమైన కారణంగానే హర్ముజ్ జలసంధిని జలదిగ్బంధం చేస్తామంటూ కూడా అటు జలసంధిని దిగ్బంధం చేస్తామంటూ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇటు ఇరాన్ కూడా యుద్ధానికి కోరితే సిద్ధం అంటూ కూడా సంకేతాలు ఇస్తున్న సిచ్యువేషన్. ఇంతటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఒకవేళ మొన్న జరిగిన చర్చలు ఏవైతే ఉన్నాయో అవి కనుక సఫలం అయి ఉంటే ఇంతటి పరిస్థితి వచ్చేది కాదు. మొన్న ఏవైతే ట్రంప్ ప్రకటన చేశారో ఆ ప్రకటనతోటి క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా పడిపోయాయి. దేశమంతటా కూడా అటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఊపిరి తీసుకున్న సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఏవైతే అగ్రరాజ్యం కావచ్చు, ఇటు ఇరాన్ కావచ్చు, నువ్వా నేనా అన్న విధంగా హెచ్చరికలు జారీ చేసుకుంటున్న క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా సందిగ్ధంలో ఉన్నాయి. మొన్నటి వరకు కూడా అంత ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం ఆగిపోతుంది, ఒక ఎన్ కార్డ్ పడుతుంది, అంతా కూడా మళ్ళీ నిమ్మలంగా అయిపోతుందంటూ కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ అటు జేడీ వ్యాన్స్ అలాగే ఇరాన్కి సంబంధించిన ప్రతినిధులు వెళ్ళి ఇస్లామాబాద్లో ఏవైతే చర్చలు జరిగాయో అవి విఫలం కావడంతో మరోసారి యుద్ధ వాతావరణం తిరిగి స్టార్ట్ అయిందనే చెప్పాలి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢేర్ నుంచి సిద్ధంగా ఉన్నారు. జాయిన్ అయ్యేందుకు ఫోన్ లైన్ ద్వారా మొత్తంగా ఈ అంశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. శివ, చెప్పండి. ఇప్పటికే హర్ముజ్ జలసంధికి సంబంధించి అమెరికా బలగాలన్నీ కూడా చుట్టుముట్టేసిన సిచ్యువేషన్. మరోవైపు ఐఆర్జీసీ ఏమో తమ ఆధీనంలోనే ఉంది అంటూ కూడా చెప్తూ ఉంది. ఏంటి అక్కడ తాజా సిచ్యువేషన్? తాజా పరిణామాలు చూస్తుంటే యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లుగానే కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ ను అమెరికా రౌండ్ అప్ చేసింది. ఓడరేవులు తీర ప్రాంతాలకు వెళ్లే నౌకలన్నీ కూడా అమెరికా అడ్డుకుంటోంది. ఇటు హర్ముజ్ చుట్టూ కూడా భారీగా అమెరికా బలగాలను మోహరించింది. 15 వార్షిప్లు F-35 జట్లను అమెరికా మోహరించడంతో ఇటు ఇరాన్ కూడా అలర్ట్ అయింది. ఇక అమెరికా దిగ్బంధనం అందిస్తూ ఉంది. అంటే గల్ఫ్ లోనే ఉన్న పోర్ట్ అన్నిటికి రాకపోకలు నిరోధిస్తామంటూ కూడా ఈ ఇరాన్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇరాన్ నౌకలన్నీ కూడా పేల్చేయాలంటూ కూడా ట్రంప్ ఇప్పటికే అక్కడున్న వార్షిప్లకు సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ కోరితే యుద్ధానికి సిద్ధమైనట్టు కూడా ఇరాన్ తీవ్రంగా స్పందిస్తోంది. కొత్త వ్యూహాలు ప్రయోగిస్తామంటూ కూడా కామెంట్ చేస్తుంది ఇరాన్. అయితే హర్ముజ్ పూర్తిగా తమ అధీనంలోనే ఉన్నట్టు కూడా ఈ ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ కి సంబంధించిన రెవల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు అనేవి కూడా విఫలం కావడం, అంటే కొన్ని విషయాల్లో అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. దీనిలో భాగంగానే చర్చలు విఫలమైనట్లుగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. దాని తర్వాత ఇద్దరు కూడా పాకిస్తాన్ నుంచి నిష్క్రమించి వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళా ఈ హర్ముజ్ జలసంధికి సంబంధించి అంటే చర్చలు విఫలమైతే దాడులు తప్పనిసరిగా ఉంటాయని చర్చలు జరిగే ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దానిలో భాగంగానే హర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామంటూ కూడా ఒక డెడ్ లైన్ పెట్టారు. డెడ్ లైన్ ప్రకారమే నిన్న సాయంత్రం నుంచి కూడా అంటే నిన్న సాయంత్రం 7:30 తర్వాత నిన్న రాత్రి 7:30 తర్వాత హర్ముజ్ జలసంధిని
దిగ్బంధించాము, మా భద్రతా బలగాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి, సైన్యం అక్కడ ఉంది అంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. మొత్తం ఏదైతే ఇరాన్ కు టోర్లు ఎవరైతే చెల్లిస్తారో అటువంటి నౌకలను మాత్రం రాకపోకలను అడ్డుకుంటాము, ఇక వేరే ఏవైతే ఉన్నాయో ఆ నౌకలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది ప్రధానంగా ట్రంప్ తెలియజేశారు. దానిలో భాగంగానే మొత్తం ఈ హర్మోజ్ ను మొత్తం స్వాధీనం చేసుకుంటాం మేమని అమెరికా అంటుంటే, ప్రెసిడెంట్ ఈ హర్మోజ్ జలసంధి మా పరిధిలోనే మా నేతృత్వంలోనే నడుస్తుంది, మా అధీనంలోనే ఉందంటూ కూడా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా చెప్తున్నారు. మొత్తంగా మళ్ళా యుద్ధం వస్తుందా అనే కోణంలో కూడా ప్రజెంట్ తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. కానీ 2 వారాల గడువు సంబంధించి కొంత సమయం ఉన్నప్పటికీ కూడా మధ్యలో శాంతి చర్చల పేరుతో ఇస్లామాబాద్ వేదిక చర్చలు జరిగినప్పటికీ కూడా సుదీర్ఘంగా 21 గంటల పాటు 3 రౌండ్ల చర్చలు జరిగాయి. ముందుగా ఈ 3 రౌండ్ల చర్చలో భాగంగా విడివిడిగా సమావేశమయ్యారు, తర్వాత కలిసి సమావేశమయ్యారు. కానీ ఎక్కడ కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. యూరోనియన్ సంబంధించిన నిల్వలన్నీ కూడా మాకు అప్పగించాలంటూ అమెరికా అంటే మా ఫ్రీజ్ చేసిన ఆస్తులని కూడా అన్ఫ్రీజ్ చేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వారు దానికి ఒప్పుకోలేదు. మీరు అన్ఫ్రీజ్ చేయనప్పుడు మేము యూరోనియన్ సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోమని తెలియజేశారు. తర్వాత హర్మోజ్ సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇద్దరికి ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలోనే చర్చలను విఫలమైనది తెలుస్తుంది. కానీ త్వరలోనే మళ్ళా శాంతి చర్చలు ఉంటాయంటూ కూడా పాకిస్తాన్ తెలియజేసినప్పటికీ కూడా ఈలోపే అమెరికా ట్రంప్ కొంత ఆవేశపడ్డారు అనేది కూడా అంతర్జాతీయ నిపుణులైతే చెప్తున్నారు. ఈ హర్మోజ్ జలసంధి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. వార్షిప్లు కానీ యుద్ధ విమానాలు కానీ కూడా అక్కడ మోహరించిన నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఇరాన్ ప్రతిస్పందనగా ఏం చేస్తుందని కూడా చూడాల్సి ఉంది. కానీ మళ్ళా ఈ గడువులో కానీ మళ్ళీ యుద్ధం వస్తుందనే కోణంలో కూడా ప్రజెంట్ అక్కడ హర్మోజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. థ్యాంక్ యూ. సో ఇప్పటికే అమెరికా బలగాలు హర్మూజ్ చుట్టూ భారీగా మోహరించారు. 15 వార్షిప్లు అలాగే F-35 జట్ల మోహరింపు అక్కడ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. యుద్ధం జరుగుతుందా లేకపోతే నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయి, అటు ఇరాన్ దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఇప్పటికే దానికి సంబంధించి గల్ఫ్ కంట్రీస్లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా తాము అటాక్ చేస్తామంటూ కూడా ఇరాన్ చెప్తుంది. అసలు ఒకసారి దీనికి సంబంధించి అక్కడ స్పాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇరాన్ను అమెరికా రౌండప్ చేసింది. మొన్న ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అటు ఓడరేవులు తీర ప్రాంతాలకు వెళ్లే నౌకలపై అమెరికా బలగాలు భారీగా మోహరించినట్టు కూడా తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిని కూడా చుట్టేసిన సిచ్యువేషన్ నెలకొంది. మరోవైపు IRGC మొత్తం తన ఆధీనంలోనే ఉంది హర్మూజ్ అంతా కూడా అని చెప్తూ ఉంది. మొత్తానికి పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది, హర్మూజ్ చుట్టూనే యుద్ధ వాతావరణం నెలకొందనే చెప్పాలి. ఇటు అమెరికా గనక కోరితే యుద్ధానికి తాము సిద్ధం, కొత్త వ్యూహాలు ప్రయోగిస్తామంటూ కూడా ఇరాన్ కూడా చెప్పుకొస్తున్న సిచ్యువేషన్. సో పశ్చిమాసియాలో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, మొన్నటి వరకు కూడా ఈ చర్చలు సఫలమైతే మొత్తంగా కూడా శాంతి నెలకొంటుంది, అంతా కూడా పీస్ నెలకొంటుంది అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ చర్చలు అనేవి విఫలమయ్యాయి. చర్చలు విఫలం అవడానికి అటు నెతన్యాహు కారణం అంటూ కూడా వార్తలు వస్తున్న క్రమంలో JD Vance తీసుకున్న డెసిషన్ కారణంగానే ఈ చర్చలు విఫలమయ్యాయి. అటు ఇరాన్ ద్వంద్వ వైఖరి వ్యవహరించడం కారణంగానే చర్చలు విఫలమయ్యాయంటూ అటు నెతన్యాహు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా చర్చలు అయితే టోటల్ గా విఫలమైన క్రమంలో పశ్చిమాసియాలో మరోమారు యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తోంది. మరి ఈ యుద్ధం ఆగే సిచ్యువేషన్ ఉందా, పరిస్థితులు ఎంత తీవ్రతరం అవుతాయి, ఎలా ఉండబోతున్నాయి అన్నది మనం చూడాల్సి ఉంటుంది. మొత్తంగా హర్మూజ్ జలసంధి దగ్గర దిగ్బంధంతో ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న ఏదైతే యుద్ధ వాతావరణం తగ్గిపోతుంది, ఒక ఎండ్ కార్డ్ పడుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రకటనతోటి 2 వారాల గడువు పొడిగిస్తున్నానని ట్రంప్ చెప్పిన నేపథ్యంలో అయితే అప్పుడు భారీగా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయిన సిచ్యువేషన్. మరి ఇప్పుడు మరోసారి క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయా, పెరిగితే ప్రపంచ దేశాలపై ఏ విధంగా ప్రభావం పడబోతోంది, అలాగే ప్రపంచ దేశాలన్నీ ఎటువంటి ఎఫెక్ట్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది, ద్రవ్యోల్బణం ఎలా ఉంటుంది, అలాగే యుద్ధ వాతావరణం కారణంగా ఎన్ని ఎఫెక్ట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది వేచి చూడాలి.